హలో ఎవ్రీబడి. అందరు బాగున్నారా? మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో జియో క్యాంపా కోలాని 22 కోట్లకు కొంది. ఆ స్టోరీ ఏంటి? దాని ఫ్యూచర్ ఏంటి? దీని గురించి డిస్కస్ చేద్దాం. 1977లో ఫెర్నాండెస్ గారు, జార్జ్ ఫెర్నాండెస్, బిగ్ లెఫ్టిస్ట్, పెద్ద లేబర్ యూనియన్ లీడర్ కూడా ఆయన. ఇండియన్ కంపెనీస్ అన్నిట్లో మెజారిటీ స్టేకు ఇండియన్స్‌కి ఉండాలి. లేకపోతే ఇండియన్ ఎంటిటీస్ ఓన్ చేయాలని చెప్పి రూల్స్ తీసుకొస్తే అప్పుడు 2 కంపెనీలు వదిలిపోయినాయి ఇండియా. దాంట్లో కోకో కోలా ఒకటి, ఐబీఎం ఒకటి. ఇక చిన్న చితక ఉండొచ్చు. అవి మెయిన్ మనకు గుర్తున్నాయి. ప్యూర్ డ్రింక్స్ అనే కంపెనీ ఎవరైతే అప్పుడు కోకోకోలా బాటిలింగ్ చేసేవాళ్ళో వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుని వాళ్ళు క్యాంపా అనే బ్రాండ్ పెట్టుకున్నారు. వీళ్ళు కోకోకోలా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి? కంపెనీ ఉంది, బాటిలింగ్ కంపెనీ ఉంది అని వాళ్ళు అది మొదలుపెట్టారు. మీరు ఆ 77 నుంచి 1985 దాకా చూస్తే ఒక ఫుల్ ప్రాక్టికల్లీ మోనోపోలీ నార్త్ ఇండియాలో అయితే మీరైతే. ఇక డబుల్ సెవెను, థ్రిల్లు ఇవన్నీ ఉండేయి. బాంబే నుంచి మనం ఈ చెన్నై బెల్ట్ మనం సౌత్ మొత్తం చూసుకుంటేనేమో పార్లే వాడి బ్రాండ్స్ కొన్ని ఉండేవి. కానీ క్యాంపాకున్న రికాలు, బ్రాండు ఏ బ్రాండ్‌కి లేదు. పెప్సీ 1985లో ఎంటర్ అయింది. తర్వాత 2 ఇయర్స్‌కేమో లిబరలైజేషన్ మొదలైన తర్వాత అటు ఇటుగా కోకోకోలా కూడా ఎంటర్ అయింది. దిల్ మాంగే మోర్ వగైరా వగైరా స్లోగన్‌లు, భయంకరమైన క్రికెట్ స్పాన్సరింగ్‌లు, స్పోర్ట్స్ స్పాన్సరింగ్‌లు, క్రౌన్స్ కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఇస్తే టీ షర్ట్‌లు ఇవ్వటం ఇట్లా సూపర్, సూపర్ మర్చండైజింగ్ అన్నమాట. బ్రాండ్స్ ప్రమోషన్. అదొక పెప్సీ పట్టుకొని తిరగటం, తాగటం. మన ఓల్డ్ మాంక్ బాబులు, థమ్స్ అప్ బాబులు అయన్నీ వదిలేసినా కూడా ఇది కూడా పెద్ద మార్కెట్. వాళ్ళెంత అగ్రెసివ్‌గా మార్కెట్ చేసేవాళ్ళంటే ఒక క్రేటు సాఫ్ట్ డ్రింక్స్‌లో 2 బాటిల్స్ ఫ్రీ ఉంటాయి మీకు యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్. ఇది కాకుండా మళ్ళా రిటైల్ ప్రమోషన్స్ ఉంటాయి. సమ్మరొస్తే. పేమెంట్ టర్మ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఆ అగ్రెసివ్ మార్కెటింగ్ వలన క్యాంపా బాగా దెబ్బతింది. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2021లో రిలయన్స్ వాళ్ళు కోకోకోలా ఎక్స్ హెడ్‌ని రిక్రూట్ చేశారు. ఏదన్నా బిజినెస్ మొదలు పెడుతున్నారేమో జనరల్‌గా పెద్ద పెద్ద వాళ్ళని సీఈఓస్‌ని రెగ్యులర్ రిక్రూట్ చేస్తా ఉంటారు వాళ్ళు. కానీ ఎవ్వరు ఈ ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 2022లో వెళ్ళి వాళ్ళు ఆ 22,00,00,000 పెట్టి క్యాంపా బ్రాండ్‌ని కొనిపడేశారు. దీని ఎఫెక్ట్స్ అన్ని మీరు ఆల్రెడీ చూస్తున్నారు. గత 6 నెలలుగా అయితే అగ్రెసివ్‌గా చూస్తున్నారు మీరు. మొన్న జరిగిన మన క్రికెట్ ఈవెంట్స్ వరల్డ్ కప్ కానివ్వండి, వేరేది ఏదన్నా కానివ్వండి. ఓవర్ మధ్యలో మీరు సాఫ్ట్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఫుల్ క్యాంపా డామినేట్ చేసింది. ఈ సినిమా ఇక్కడితో ఆగదు. ఇది రిలయన్స్. ఏదన్నా ఒకటి పట్టుకుంటే దాన్ని వేల కోట్ల, లక్షల కోట్ల బిజినెస్‌గా మార్చి గాని వాళ్ళు నిద్రపోరు. చిన్న చిన్న గేమ్స్ ఆడరు వాళ్ళు. మీకు జియో టెలికామ్ ఎగ్జాంపుల్ గుర్తుగానే ఉండుంటది. 4జీ ఓన్లీ నెట్వర్క్‌ని బిల్డ్ చేశారోళ్ళు. పంతం పట్టి. లేట్ అయినా పర్లేదని. చేసిన తర్వాత ఏం చేశారు? ప్రైసెస్ క్రాష్ చేశారు. దానివల్ల ఏమైంది? 2 ప్రాఫిట్స్ వచ్చినాయి వాళ్ళకి. ఒకటి ఉన్న సెల్యులర్ ప్రొవైడర్స్ అందరూ కట్ చేయాల్సొచ్చింది. బ్లీడ్ అయ్యారు. 2 మనందరికి కూడా డేటా అడిక్షన్ అని బాగా వచ్చింది. సంవత్సరం అయిపోయిన తర్వాత 16 నెలలు అయిన తర్వాత చిన్న చిన్న ప్యాకేజీలు తీసుకొచ్చారు. అందరం తీసుకున్నాం. దాని వలన ఇండియా డేటా కాస్ట్‌లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు మనకి. ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి యాక్సెస్ ఉండాలి. అది ఒక మంచి విషయం. అందుకోసం కాంపిటీషన్ ఉండాలి ఎప్పుడన్నా. అండ్ అదే స్టోరీని మీరు ఇక్కడ రిపీట్ అవుతుందని మీరు ఒక్కసారి ఊహించుకుంటే కూల్ డ్రింక్స్‌తో ఆగరు వీళ్ళు. ఒక పెప్సీ కంపెనీ సైజ్ చూడండి మీరు. మనందరి కళ్ళకి జనరల్‌గా తగిలేది పెప్సీ వాళ్ళు ఏదో కోలా ఉంటది, ఫాంటా ఉంటది, ఇయే ఉంటాయి అనుకుంటాం. కాదు. పెప్సీ చాలా పెద్ద ఫుడ్ కంపెనీ. నాట్ ఓన్లీ ఎ బెవరేజ్ కంపెనీ. వాళ్ళ దగ్గర ఫ్రూట్ బెవరేజెస్ ఉన్నాయి మీకు. ట్రాపికానా బ్రాండ్ మొత్తం వాళ్ళది. ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ. నెక్స్ట్ లేస్ చిప్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాలున్నాయి వాళ్ళకి. చాలా పెద్ద ఫుడ్ కంపెనీ అది. ఎట్ ద లీస్ట్ 2 సంవత్సరాల్లో మీరు ఈ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో మొత్తాన్ని డిస్రప్ట్ చేస్తారు. మీరు చూస్తానే ఉండండి. మనం ఇది క్లోజ్‌గా ఫాలో అవుతాం. పెప్సీ, కోకోకోలా ఇది మీకు జియో ఇచ్చిన వార్నింగ్. తట్టుకుంటారా? ఉండగలుగుతారు. లేదా ఈసారి మీ అంతకు మీరే వెళ్ళిపోవచ్చు. కీప్ వాచింగ్ దిస్ స్పేస్.